వైసీపీలోకి మోహన్ బాబు. గాయత్రి సినిమాతో మోహన్ బాబు పొలిటికల్ జర్నీ ఏ పార్టీలోనో తెలిసిపోయింది. ఇక వివరాల్లోకి వెళ్తే మళ్లీ రాజకీయాల్లోకి వస్తా అంటూ కలెక్షన్ కింగ్ మాజీ ఎంపీ మోహన్ బాబు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఈ డైలాగ్స్ దగ్గరే సీన్ ఆగిపోతుంది. ఆయన ఏ పార్టీలో చేరతారు, ఎవరితో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తారు అనే విషయం ఇప్పటికీ ముడిచిన గుప్పిట్లు విషయమే. అయితే తాజాగా విడుదలైన గాయత్రి సినిమా డైలాగ్ చూస్తే ఆ గుట్టు రట్టయినట్టుంది. గాయత్రి సినిమాలో హీరో మోహన్ బాబు పాత్ర కథకు పెద్ద సంబంధం లేని పొలిటికల్ డైలాగ్స్ 1-2 చెప్పారు. భూసేకరణ అనేది రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసమే అన్న కోణంలో ఒక డైలాగ్. చంద్రబాబు ఒకప్పుడు నేను వేసిన రోడ్ల మీద తిరిగేవాళ్లు నాకు ఓట్లు వేయరా అని నంద్యాల బై ఎలక్షన్ సందర్భంగా కామెంట్ చేశారు. దాని మీద కూడా ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉన్నాయి. ఆ 2 డైలాగ్స్ కూడా చంద్రబాబు సర్కార్కి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇకపోతే రాష్ట్రాన్ని ఇప్పుడు అతలాకుతలం చేస్తున్న ప్రత్యేక హోదా మీద కూడా గాయత్రిలో ఒక డైలాగ్ ఉంది. అయితే సెన్సార్లో ఆ డైలాగ్ని కట్ చేసిన విషయం సినిమా చూసిన వాళ్ళకి ఎవరికైనా తేలిగ్గా అర్థమవుతుంది. గాయత్రి సినిమా చూసిన వాళ్ళకి రాజకీయంగా మోహన్ బాబు ప్రయాణం ఎటు సాగుతుందో అర్థం అవుతూనే ఉంది. మోహన్ బాబు పెద్ద కోళ్ళు వైఎస్ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. అయితే ఆ పెళ్లి తర్వాత మోహన్ బాబు వైసీపీలో చేరడం లాంఛనమే అని చాలా మంది అనుకున్నారు. అయితే మోహన్ బాబు ఆచితూచి వ్యవహరించడం చూసి మనసు మారిందేమో అనుకున్నారు. కానీ ఆపరేషన్ ఆకర్షణ సమయంలో పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల మీద ఆయన డైలాగ్ చూస్తే మళ్ళీ వైసీపీ వైపే మనసు లాగింది అనుకున్నారు. ఈ ఊహాగానాల మధ్య 4 ఏళ్లు గడిచిపోయాయి. ఇక ఏడాదిలో ఎన్నికలనగా గాయత్రి సినిమా వచ్చి మోహన్ బాబు మనసులో మాట లీక్ చేసింది. మోహన్ బాబు ఒక్కడే కాకుండా ఆయన కుమార్తె లక్ష్మి, చిన్న కుమారుడు మనోజ్ సైతం రాజకీయాల మీద ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ముగ్గురులో ఒకరు శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా, ఇంకొకరు సీమలో ఏదో ఒక చోట నుంచి ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా ఇలాంటి పరిణామాలు చూస్తూ ఉంటే మోహన్ బాబు రాజకీయ ప్రయాణము వైసీపీలోని తప్పకుండా చెప్పినట్టే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.